ఏడాది ప్రపంచ ఆరోగ్య సంస్థ అండ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ ఎయిడ్స్ అర్థం ఏంటంటే అసమానతలు తొలగించండి, ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించండి అన్నటువంటి ఒక సందేశాత్మక నినాదాన్ని ఇచ్చింది. ఎందుకు అసమానతలు? గతంలో జరిగినటువంటి అన్ని దేశాల శిఖరాగ్ర సమావేశంలో 2026 నాటికి దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలు, పేదరిక అసమానతలు, పెద్దరిక అసమానతలు, సాంస్కృతిక అసమానతలు తొలగిపోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అసమానతల వల్ల ఈవేళ నిరుపేదలు కానీ, స్వలింకాముకులు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, మరి మైగ్రెంట్ వర్కర్స్ కానీ వాళ్ళు ఏమాత్రం కూడా సమాజంలో ముందుకొచ్చి వివక్ష అనేటటువంటి ఒక భూతం వారిని ఆవరిస్తుంది. ఎక్కడ వారి పరుగు పోతుందో అని చెప్పి చాలామంది వాళ్ళు ఈవేళ ఈఆర్టీ కేంద్రాలకు రావట్లేదు. వాళ్ళందరూ కూడా దే ఆర్ బికమింగ్ అండర్ గ్రౌండ్ అంటాను నేను. ఆ కారణం వల్ల హెచ్ఐవి స్ప్రెడ్ ఇంకా పెరుగుతుంది. హెచ్ఐవి స్ప్రెడ్ తగ్గాలంటే వివక్ష తగ్గాలి. ఒకప్పుడు ఐక్యరాజ్య సమితి అన్నది జీరో ఇన్ఫెక్షన్స్ అన్నది, జీరో స్టిగ్మా అన్నది, జీరో డెత్స్ అన్నది ఎక్కడ సాగాయి మనకి? ఈవేళ కూడా ఆ జీరో ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే గత ఏడాది 40,000 కొత్త ఇన్ఫెక్షన్లు వచ్చాయి భారతదేశంలో. రెండోది, మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిరోజు కనీసం ఒక 30 కేసులైనా కొత్తవి బయటపడుతున్నాయి. అందుకారణం చేత మనం చెప్పిందే చెప్పాలి, అనేక మార్లు చెప్పాలి. అంతేకాకుండా మన అవేర్నెస్ ప్రోగ్రాము బిహేవియర్ మోడిఫికేషన్, ప్రవర్తనాసరణలో మార్పు రావాలి. ఆ వచ్చిన రోజున మాత్రమే మనం హెచ్ఐవి లేని సమాజాన్ని, ఎయిడ్స్ లేనటువంటి సంఘాన్ని సృష్టించుకుందాం. అందువరకు కూడా అందరం కూడా లెట్ us ఆల్ జాయిన్ అవర్ హ్యాండ్స్. మందులు ఫ్రీగిస్తున్నాము, గుండె జబ్బులకి మందులు ఫ్రీగిస్తున్నాము. మరి గుండె ఆపరేషన్లు, మరి కిడ్నీ ఆపరేషన్లు అవి ఆరోగ్యశ్రీలో చేసినప్పుడు హెచ్ఐవి రోగికి ధీటైన వైద్యం ఇవ్వాలంటే పరీక్ష కనీసం 50,000 రూపాయలు ఖరీదు అవుతుంది. ఎంతమంది డెక్కడినటువంటి పేదవాళ్ళు ఖరీదైనటువంటి పరీక్ష చేయించుకుంటారు? తూతూ మంత్రంగా వైద్యం చేయడం కాదండి. హెల్త్ అనేది మానవుల హక్కు, ఇట్స్ ద హ్యూమన్ రైట్. ఆ హ్యూమన్ రైట్ కూడా స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంది కాబట్టి వారికి నాణ్యమైన వైద్యం ఇవ్వండి. ఏటి కేంద్రం పెట్టాం కదా, సరిపోదా అంటే సరిపోదు. ఎందుకంటే ఈవేళ రోజు మాత్రలు వేసుకోకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి రిల్పావిరిన్, కెమిటోగ్రివిర్ అన్న ఇంజక్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు ఈ మాత్రలు వేసుకుని విసుగు చెందుతున్నటువంటి అనేక మంది రోగులకి ఇది పెద్ద శుభవార్త. రెండవది బిక్టాగ్రివేర్, డెల్టాగ్రివేర్, ఇటువంటి అధునాతన మందులు కూడా అందుబాటులోకి వచ్చాయి. కానీ అవి ఖరీదు కాబట్టి సామాన్యులు కొనలేకపోతున్నారు. అయితే ఆ లేటెస్ట్ టెస్టులు ఈవేళ కూడా ఆంధ్ర రాష్ట్రంలో అన్ని ఆరోగ్య కేంద్రాల్లో జినోటైప్, ఫినోటైప్ డ్రగ్ టెస్ట్ చేయట్లేదు. ఆ టెస్ట్ చేయకుండా ఉజ్జాయింపుగా మందులు ఇస్తున్నారు. వైరల్ లోడ్ టెస్టులు అక్కడక్కడ చేస్తున్నారు. CD4 టెస్టులు ఒకటే చేస్తున్నారు, సరిపోతుంది. CD4 అనేది ఒక 10 రకాల పరీక్షల్లో పరీక్షది. హెచ్ఐవిని తెలియగానే వితిన్ 48 అవర్స్లో పెప్ అనే వైద్యం వచ్చింది, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. 28 డేస్ ఆ మందులు వేసుకుంటే వాళ్ళు నెగిటివ్ అయిపోతారు. అలాగే ఒక నిరోధ వాడడానికి ఇష్టం లేనటువంటి యువకులు, వాళ్ళ హక్కు అది, వాళ్ళ ప్రైవేట్ లైఫ్ అది. ఇప్పుడు అమెరికాలో కానీ, కెనడాలో కానీ, బ్రిటన్లో కానీ నిరోధ వాడమండి మేము. వై దేర్ షుడ్ బి ఏ బ్యారియర్ బిట్వీన్ స్కిన్ అండ్ స్కిన్ అంటున్నారు వాళ్ళు. వై దేర్ షుడ్ బి ఏ బ్యారియర్ బిట్వీన్ స్కిన్ అండ్ స్కిన్ అనేటటువంటి వాళ్ళకి FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషను 2012లోనే ప్రెప్ అంటే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ ట్రోవాడా అనే మందుని ఆమోదించింది. కాబట్టి మన దేశంలోని ప్రజలకు కూడా వారి కోరిక మేరకు ఎవరికి ఏం కావాలి, ఏ రకమైన స్వేచ్ఛ కావాలి, ఏ రకమైన ప్రైవేట్ లైఫ్ కావాలి అన్నటువంటిది మనం ఇవ్వగలగాలి. అలా ఇచ్చినప్పుడే మనము వారి హక్కులను కాపాడే వాళ్ళు అవుతాము.
అలాగే విమర్శనటువంటి సమాజాన్ని సృష్టించడానికి మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ సెలబ్రిటీస్ అంటే ఒక అమితాబ్ బచ్చన్, లేకపోతే ఒక చిరంజీవి, లేకపోతే ఒక హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.